నా అంశము వచ్చేసి దేవుని సన్నిధి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, గొప్ప దేవుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆదివార పునరుద్ధాన దినాన తండ్రి మీ సన్నిధిలో గడిపే భాగ్యం మా అందరికీ ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా. ఇదిగో నాయనా ప్రభా తండ్రి, ఈ సమయాన నా ప్రభా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యమును నైనా ప్రభా బోధించుచుండగా నైనా ప్రభా మీ జ్ఞానము దయచేయండి నైనా ప్రభా. మీ అభిషేకముతో మమ్మల్ని నింపి నైనా ప్రభా నడిపించి సహాయము చేయమని ప్రభా మీరు ఇచ్చిన ప్రభా దైవజనులు ఇచ్చిన ఈ యొక్క ప్రభా అవకాశాన్ని బట్టి నైనా ప్రభా వందనములు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సో మన అంశం వచ్చేసి దేవుని సన్నిధి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, అనగా నీ సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందము కలదు. దేవుని సన్నిధిలో సంతోషము కలదు అని చెప్పేసి ఇక్కడ మనకి కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం ఉంది. ఇది మనకి మూలవచనంగా తీసుకుంటున్నాం మనము. దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందము కలదు. ఇంగ్లీష్ బైబిల్లో మనకి జాయ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఉంది మనకి. సో ఇక్కడ మనము ముఖ్యంగా 4 అంశాలు చూద్దాం మనము. దేవుని సన్నిధి అంటే దేవుడు మనతో ఉండడము, మనము ఆయనతో జీవించడము, ఆయన ప్రభావం మన జీవితంలో పనిచేయడం. దేవుని సన్నిధి మనలో ఉండడం అంటే ఆయన ప్రభావము మన జీవితంలో పనిచేయడము. దేవుని సన్నిధి ఉండడం అంటే ఇక్కడ మనము 4 అంశములు చూద్దాము. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఎవరెవరు దేవుని సన్నిధి కోల్పోయారు, రెండవదిగా ఎవరెవరు దేవుని సన్నిధిలో నిలిచారు, మూడవదిగా సన్నిధిలో ఉంటే మనము పొందుకునేవి ఏంటి, నాలుగవదిగా సన్నిధిలో నిలబడే మార్గాలు ఏంటి. ఈ 4 అంశంలో మనం చూద్దాం. మొదటిగా దేవుడి సన్నిధిని ఎవరెవరు ఎందుకు కోల్పోయారో మనం చూద్దాం. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 23. ఇక్కడ మనకు ఆదాము హవ్వ గురించి తెలిసిందే మనకి. వాళ్ళు గాడ్స్ కమాండ్, దేవుడి ఆజ్ఞలు లోబడి లేరు కాబట్టి అందువలన వాళ్ళు పాపం చేశారు. దేవుడి ఆజ్ఞలకి లోబడి లేరు కనుక వాళ్ళు దేవుని సన్నిధి నుండి పంపించబోయబడారని చెప్పి అక్కడ క్లియర్గా ఉంది మనకి. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనంలో తోటలో నుండి అతన్ని పంపివేశాను అంటే దేవుని సన్నిధిలో నుండి పంపివేసను. దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు లోబడిన అయితే ఏం జరుగుతుందండి మనకి ఇక్కడ? దేవుని సన్నిధిలో నుండి పంపి. రెండవదిగా సమయాలు 1వ గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. సో ఇక్కడ మనకి సౌలు గురించి ఉంది మనకి ఇక్కడ. సౌలు కూడా దేవుని మాట వినలేదు, అహంకారం ఎక్కువ సౌలుకి. సో ఆ అహంకారం చేత దేవుడి మాట వినలేదు కనుక యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టింది. అంటే ఇక్కడ దేవుడి సన్నిధి సౌలుని విడిచిపెట్టింది. అంతేకాకుండా దురాత్మ చేత, చెడు ఆత్మ చేత అతను వేధించబడ్డాడు. ఓకే, సో సౌలు ఇక్కడ సౌలుకి అహంకారం ఉండడం వలన దేవుని మాట లోపడలేదు, వినలేదు కనుక దేవుడి సన్నిధి సౌలుని విడిచెను. మూడవదిగా మనము న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం. సో ఇక్కడ సంసోనికి ఏం జరిగిందంటే యెహోవా అతనిని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన పాప జీవితము, ఆయన అపవిత్రిత జీవితము. ఆమె అనగా ఇక్కడ దెలీలా. ఓకే, సో ఆ పాప జీవితము చేత, అపవిత్రమైన జీవిత సంబంధం ఉండడం చేత సంసోనుని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టినట్టుగా కూడా అతనికి తెలియలేదు అక్కడ మనకి. ఓకే, సో ఇంకా అనేక మంది ఉన్నారు. మనం ఇక్కడ ఒక ముగ్గురిని మనము తీసుకున్నాము. దేవుడి సన్నిధి కోల్పోయిన వారిలో ఆదాము, అవ్వ, సౌలు, సంసోను. సో ఎందుకు చేత దేవుని సన్నిధిని కోల్పోయారో మనం చూసాము. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలిచిన వారిని చూద్దాం. మనం ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. సో మనకు యోసేపు గురించి తెలిసిందే. యోసేపు పరిశుద్ధ జీవితం కలిగిన వాడు,
పాపము నుండి పారిపోయినవాడు. అందుకే అక్కడ మనకేముంది, యెహోవా యోసేపుతో ఉండెను అంటే దేవుడి సన్నిధి యోసేపుతో ఉన్నది. ఎందుకంటే ఆయన పరిశుద్ధ జీవితం కలిగినవాడు, పాపము నుండి వేరు చేయబడినవాడు, పాపం నుండి పారిపోయిన వ్యక్తి కనుక యెహోవా అంటే దేవుని సన్నిధి యోసేపుతో ఉండెను. రెండవదిగా దానియేలు 6వ అధ్యాయము 10వ వచనము. సో ఇక్కడ దానియేలు అనునిత్యము నిరంతర ప్రార్థన వల్ల, విశ్వాసం వల్ల దేవుని సన్నిధి కలిగి ఉన్నాడు దానియేలు. సో నిరంతర ప్రార్థన, అనునిత్యము దానియేలు దేవునితో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి కలిగి ఉన్నాడు. సో అందుకే మనకి దానియేలు స్టోరీ కూడా తెలుసు. మనకి సింహాల గుహలోకి వెళ్ళే భయం ఉన్నా ప్రార్థనని మానలేదు. సింహాల గుహలో ఉన్నా కానీ దానియేలు ప్రార్థన మానలేదు. అందుకే దేవుని సన్నిధి దానియేలుకి తోడై ఉన్నది. మూడో వ్యక్తిగా మనము కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. సో ఇక్కడ దావీదు రాసిన కీర్తన. దావీదు అంటున్నాడు ఇక్కడ, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము. సో ఇక్కడ దావీదు పశ్చాత్తాపపడి దేవుడి వైపు తిరుగుతున్నాడు, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు, దేవుడి కొరకై ఆకలిగా ఉన్నాడు ఇక్కడ. సో పశ్చాత్తాపపడి దావీదు ఏమంటున్నాడు, నీ సన్నిధిని తోసివేయకుము అంటున్నాడు. సో పశ్చాత్తాపపడి మరలా దేవుడి వైపు తిరిగినందుకు దావీదుకు దేవుని సన్నిధి తోడై ఉన్నది. మనం ఈ ముగ్గురు వ్యక్తులను మనము ఇంకా అనేక మంది ఉన్నారు. మనమైతే యోసేపుకి దేవుడి సన్నిధి నిలిచి ఉన్నది, దానియేలుకి ప్రార్థన వల్ల దేవుని సన్నిధి నిలిచి ఉన్నది, దావీదుకి పశ్చాత్తాపపడి దేవుడి వైపు తిరిగినందుకు దేవుని సన్నిధి కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే మనం ఏం పొందుకుంటామో ఇప్పుడు మనం చూద్దాము. కీర్తనలు 91:1 వచనం. సో మహోన్నతిన చాటున అంటే దేవుని చాటున నివసించే వాడికి సర్వశక్తి నీడ అంటే ఇక్కడ మనకి రక్షణ. ఓకే, సో దేవుని సన్నిధిలో ఉంటే మనకి మహోన్నతిని చాటన అంటే దేవుని సన్నిధిలో మనకుంటే మనకి ఏముంటుందండి, రక్షణ, నీడ అని మనకు అక్కడ క్లియర్గా కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఉన్నది. రెండవదిగా దేవుని సన్నిధిలో ఉంటే మనము ఇంకేం పొందుకుంటామంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనము. సో మనం ఇక్కడ దేవుని మాటల వినిన ఎడల మనము దీవెనలు అంటే ఆశీర్వాదం పొందుకుంటాం మనం. సో దేవుని మాటలు అంటే ఇక్కడ మనము దేవుని సన్నిధి కలిగి ఉంటే మనం ఏం పొందుకుంటామండి, దీవెనలు, ఆశీర్వాదములు. మూడవదిగా మనము రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22. సో ఇక్కడ మనము పాపమును విడిచి దేవుని బిడ్డలమైనప్పుడు మనము ఏం పొందుకుంటాం, మనము పరిశుద్ధత మరియు నిత్య జీవము. సో మనం దేవుని సన్నిధిలో ఉంటే మనము రక్షణ పొందుకుంటాము, దేవుని సన్నిధిలో ఉంటే మనము ఆశీర్వాదం పొందుకుంటాము, దేవుని సన్నిధిలో ఉంటే మనము నిత్య జీవం పొందుకుంటాము మనం. సో మరి ఈ దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే మనకి ఏమేం కావాలి? ముఖ్యంగా మనకి 3 విషయాల్లో మనము కొన్ని విషయాలలో మనం ముఖ్యంగా మనము దేవుని సన్నిధిలో నిలబడాలంటే గుర్తుంచుకోవాల్సినవి పాపం విడిచిపెట్టడము, మరియు ప్రతిరోజు ప్రార్థించడము, ప్రార్థన జీవితం కలిగి ఉండడము, వాక్యములో జీవించడము. ఈ 3 విషయాలు మనము ముఖ్యంగా ఈ 3 విషయాలు మనం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో మనము నిలబడే వ్యక్తిగా ఉంటాం మనము. సో పాపమును విడిచిపెట్టడము, మరియు ప్రార్థనా జీవితం కలిగి ఉండడము, వాక్యములో జీవించడము. ఈ 3 కలిగి ఉంటే మనము దేవుని సన్నిధిలో నిలబడే వారిగా ఉంటాం మనం. సో దేవుడి సన్నిధి ఎవరెవరు కోల్పోయారు? 3 వ్యక్తుల గురించి చూసాం మనము. సంసోను, సౌలు మరియు ఆదాము, హవ్వ. మరియు 3 వ్యక్తులు దేవుడి సన్నిధి కలిగిన వారు యోసేపు, దానియేలు, దావీదుని చూసాం మనము. దేవుని సన్నిధి కలిగి ఉంటే మనము రక్షణ పొందుకుంటాము, దేవుని సన్నిధి కలిగి ఉంటే మనము ఆశీర్వాదం పొందుకుంటాము, దేవుని సన్నిధి కలిగి ఉంటే మనము నిత్య జీవితము పొందుకుంటాము. సో దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పాపమును విడిచిపెట్టిన వారిమై ఉండాలి, మరియు వాక్యంలో జీవించే వారిమై ఉండాలి మనము.
ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నైనా గొప్ప దేవుడా, నైనా తండ్రి, దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుందని తెలియజేసిన తండ్రి స్తోత్రం నైనా ప్రభా. దేవుని సన్నిధి అంటే ఆయన ప్రభావం మన జీవితంలో పనిచేయడం అని నైనా తెలియజేసిన గొప్ప దేవుడా, నైనా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా. దేవా నైనా ఆనందమునైనా ప్రభా తండ్రి, సంతోషం అనేది నైనా ప్రభా మనుషులలో నైనా ప్రభా, డబ్బులలో లేదు నైనా ప్రభా, ఈ యొక్క లోకములోనైనా ఆనందము లేదు నైనా ప్రభా, నీ సన్నిధిలోనే నైనా పరిపూర్ణమైన ఆనందము ఉందని నైనా మాకు తెలియజేశారు తండ్రి. నైనా ప్రభా గొప్ప దేవుడా, నైనా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఈరోజు నైనా ప్రభా నైనా మేము నైనా మీ సన్నిధిలో, మీ దేవుని సన్నిధిలో నిలబడతాను, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా నైనా ప్రభా తండ్రి, మీ యొక్క నైనా సన్నిధిలో నైనా నిలబడతామని ప్రభా మేము నిర్ణయం తీసుకునే భాగ్యం మాకు దయచేయండి నైనా ప్రభా. గొప్ప దేవుడా నైనా ప్రభా, ఇక నైనా తండ్రి, మీరు ప్రభా నన్ను నిలబెట్టి నైనా ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటూ నైనా ప్రభా నైనా మేము యొక్క నైనా ప్రార్థన జీవితమునైనా, విశ్వాస జీవితమునైనా ప్రభా నైనా పరిశుద్ధ జీవితం కలిగి నైనా ప్రభా మీ నిత్యరాజ్యములో చోటు సంపాదించుకునే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరా పెద్ద గట్టిగా? హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. మరి చక్కగా చిన్నగా మొత్తం 12 సంగతులను దేవుని వాక్యంలో నుండి మరి సహోదరుడు ప్రణీత్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఏం చేయాలి, దేవుని సన్నిధికి దూరం అయిపోవాలి అంటే ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ఉంటే కలిగే మేలులు ఏంటి, దేవుని సన్నిధిలో ఉంటే మనం చేయాల్సినటువంటి తీర్మానం ఏంటి అనేవి చక్కగా క్లుప్తంగా మనకు వివరించిన డాక్టర్ ప్రణీత్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకనూ బలపరిచి అభిషేకించి తన పాత్రగా వాడుకొనును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని సన్నిధిలో ఉండేవారు చేసేటటువంటి పనులేంటి? 1, పాపాన్ని విడిచిపెడతారు. 2, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. 3, వాక్యానుసారమైన ప్రవర్తనలో నడుస్తారు. పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనా జీవితంలో నిలబడలేము. పాపాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యానుసారంగా కూడా జీవించలేము. దీస్ 3 ఆర్ ఇంటర్లింక్డ్. ఈ 3 కూడా ఒక త్రికోణము లాంటివి. 3 కలిసి ఉండాల్సినటువంటి విషయాలు. ఒక క్రైస్తవ జీవితం దీవెనకరమైందిగా, ఫలభరితమైందిగా, ఆశీర్వాదకరమైందిగా ఉండాలి అంటే 1, పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనల్ని తన రక్తముతో కడుగుతాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని విమోచిస్తాడు. అంతవరకే దేవుని పని. నీకు నాకు మన హృదయములో నేను పాపాన్ని విడిచిపెట్టాను ప్రభువా, ఇక చెయ్యను అనే తీర్మానము, ఇక దాని జోలికి పోకుండా నువ్వు తీసుకునేటటువంటి తగు జాగ్రత్తలన్నీ కూడా నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవాల్సినవి, నువ్వు వ్యక్తిగతంగా ప్రయత్నం చేయాల్సినవి. ఒకవేళ నీకు శక్తి సరిపోలేదనుకో, కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతాడు, దేవా ఇదిగో నీ చిత్తాన్ని చేయడానికి నాకు సహాయము చెయ్యి అని అడుగుతాడు. మనము గట్టిగా తీర్మానం తీసుకొని, దేవా నాకు బలము సరిపోవట్లేదు ప్రభువా, నేను బలహీనుండి అయిపోతానేమో, కాబట్టి నాకు సహాయము చేయి దేవా, ఈ పాపాన్ని, ఈ బలహీనతను, ఈ ఆకర్షణను, ఈ ఆలోచనను, ఈ రకమైనటువంటి జీవితాన్ని, నడవడికను జయించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అంటే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ముందుగా మనలో నుండి తొలగిపోవాల్సింది పాప నైజం, పాప స్వభావం, పాపపు జీవితం. అంటే ఒకసారి చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఆలోచించే ఆలోచనలు ఎలాగుంటాయి అంటే, ఈరోజు యేసయ్య దగ్గర ఒప్పేసుకున్నాం, విడిచిపెట్టేశాం, ఇక చెయ్యములే అని అనుకుంటాం. కానీ మళ్ళీ అందులోనే జారిపోతూ ఉంటాం, మళ్ళీ చేసేస్తూ ఉంటాం. ఇది అనంలే అనుకుంటాం, మళ్ళీ అంటూనే ఉంటాం.
ఇలాగుండంలే అనుకుంటాం, మళ్ళీ ఉంటూనే ఉంటాం. ఇక్కడికి వెళ్ళంలే అనుకుంటాం, మళ్ళీ వెళ్తూనే ఉంటాం. మనం బలహీనులం. అలాగ మనం వెళ్ళిపోతూ ఉంటే, జారిపోతూ ఉంటే, మనం తిరిగి తిరిగి అవే చేస్తూ ఉంటే దేవునికి మహిమ అంటే అసలు ఎన్నటికీ మహిమ రాదు. దాన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, మన శక్తి వలన మనం దేన్ని జయించలేము. కనుక నేను చెయ్యకూడదు అనే తీర్మానం బలమైనదైతే ప్రార్థన చేస్తావు. ఏమని? ప్రభువా, నాకు శక్తినివ్వు, నాకు బలాన్నివ్వు అని ప్రార్థన చేస్తావు. అప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు నీకు శక్తినిస్తాడు. నీకు తెలవకుండానే దానిని నువ్వు జయిస్తూ ఉంటావు. యూ కెన్ ఓవర్కమ్ దెమ్. వెంటనే నువ్వు దానిలోనే స్థిరంగా కొనసాగడానికి చేయాల్సిన మూడో పని ఏంటంటే వాక్యంలో నడవాలి. ఎందులో నడవాలి? వాక్యంలో నడవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 105వ వచనం ఇక్కడ రాసి పెట్టానని, నీ వాక్యము నా పాదములకు దీపము. పాపాన్ని ఒప్పుకున్నావు, ప్రార్థన చేశావు, దేవుడు శక్తినిచ్చాడు. మరి ఇప్పుడు ఆ స్థిరమైన శక్తిలో నువ్వు నడవాలి అంటే అదిగో వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రతిరోజు ఒక రోజు నీ జీవితంలో మారింది అంటే దేవుడు నీకు ఒక కొత్త తోవను ఏర్పాటు చేశాడు అని అర్థం. మరి ఆ రోజంతా నువ్వు నడవాలి. ఆమేన్. ఈ ఆదివారం రోజు ఒక కొత్త త్రోవ. నిన్న అయిపోయింది, నిన్నటి మళ్ళీ రాదు. ఈరోజు నిన్నటి మార్గం నిన్ననే అయిపోయింది, గతించిపోయింది. అది ఈరోజు ఒక కొత్త మార్గం వేయబడింది. ఈ ఆదివారం అనే ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధన ఈ రోజంతా నువ్వు ప్రయాణం చేయాలి. అవునా? ప్రయాణం చేయాలి అంటే సమయం సాగిపోతూ ఉంటుందని అర్థం. ఇప్పుడు నేను ఈ ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి సోఫాలో ఏ పని చేయకుండా అలా కూర్చున్నా రోజు గడిచిపోతూనే ఉంటుంది, అదాగదుగా. కాబట్టి మరి రోజంతటి ప్రయాణములో నీకు సహాయము చేసి నువ్వు కోరుకున్న ఆ స్థిరమైన బలమైన ఆత్మీయతలో నువ్వు నిలబడాలి అంటే వాక్యమే నీ హృదయంలో నిత్యము ధ్యానముగా, ఆలాపనగా, ఆలోచనగా మెదులుతూ ఉండాలి. అప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, నీ మార్గములలో నువ్వు తిన్నగా నడవగలుగుతావు. నీ మార్గంలో నువ్వు తిన్నగా నడవగలుగుతావు. 2 కాసులు తీసుకున్నవాడు యజమానుడు రాగానే 2కు 2 చేసి ఇచ్చాడు, 3 చేయలే. మరి గమనించాలి. 2 తీసుకున్నాడు, వ్యాపారం చేశాడు, 2 వచ్చాయి లాభం, కనీసం 3 కూడా రాలే. ఆ 2 తీసుకెళ్ళి యజమానికి ఇచ్చి, ఇదిగో బాబు నువ్వు నాకు 2 ఇచ్చావు, ఇంకో 2 చేశాను తీసుకో అన్నాడు. యజమానుడు, అరే 3 ఎందుకు చేయలేదురా అనలే. ఏమండి, నువ్వు 3 ఎందుకు చేయలేదురా అని కాలర్ పట్టుకోలే. 2 ఎందుకు చేసావని కించపరచలేదు కూడా. ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడిన కొద్దిగలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు కనుక విస్తారమైన దీనికి నిన్ను నాయకునిగా నియమిస్తున్నానని యజమానుడు నియమించాడు. మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు ఎత్తాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర. మనం చేసే చిన్న చిన్న పనులు కూడా, ఏమండి, చిన్న చిన్న పనులు కూడా దేవుని దగ్గర పెద్ద పెద్ద విషయాలుగా పరిగణించబడతాయి. చిన్న చిన్న పనులే. ఈరోజు అసలు చర్చికి రాబుద్ది కాదు, జస్ట్ వచ్చావు చర్చిలోకి, కానీ మనసు నెమ్మదిగా లేదు. అసలు పాడాలని కూడా లేదు, ఆరాధనలో నిలబడాలని కూడా లేదు, వాక్యం చెబుతుంటే మనసు వినాలని కూడా లేదు, కానీ చర్చిలోకి వచ్చావు నువ్వు. దానిని బట్టి కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు నువ్వు రాకుండా ఆగిపోయావు. ఏమండి, అసలు నువ్వు రాకుండానే ఆగిపోయావు. కనీసం నువ్వు వచ్చినందుకైనా నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ దేవుడు, నువ్వు రాకుండా ఉంటే ఎలాగ నిన్ను పరిగణిస్తాడు? ప్రతి వారం అనిపిస్తుంది తెలుసా, నాకు కూడా అనిపిస్తుంది. ఏం పోతాం, ఏం పోతాం, ఈ కష్టాలు పోతలేవు, ఈ ఇబ్బందులు పోతలేవు, ఈ సమస్యలు పోతలేవు, ఏం పోతాం ఈ చర్చికి, ఏం చెప్పుకుంటూ కూర్చుంటాం వాక్యం అనిపిస్తుంది చాలాసార్లు. మ్యాక్సిమం ప్రతి వారం అనిపిస్తుంది. కానీ ఏదో నేను వాక్యం చెప్పాలి, నేను ఒక సేవకునిగా ఎడ కూర్చోవాలి, నేను పాటలు పాడాలి, అది కాదు నా కాంటెక్స్ట్. నా పనేంటి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి?
దేవుని సన్నిధిలో పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో నేను ఉండాలి. అది దేవుడు నాకు నియమించిన ఒక నియమం, ఒక కట్టడ. నేను అక్కడ ఉండి ఏం చేస్తాను తర్వాత సంగతి. అసలు నేను అక్కడ ఉన్నానా లేదా, ఇది నా వ్యక్తిగత సమర్పణ. ప్రియులారు, తప్పంటారా ఒప్పంటారా చెప్పాలి మీరే. అవునా? ముందు నేను చేయాల్సిన దాన్ని నేను చేస్తే, ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా ప్రతి దీవెన మనల్ని వెంబడిస్తూ వస్తుంది. ఆమేన్. చెయ్యకుండా దేవా నువ్వు నన్ను దీవించలేదు అంటే అది ఎంతవరకు న్యాయము, అది ఎంతవరకు సమంజసం? దేవా పొద్దున్న నుండి సాయంత్రం దాకా నీ యొక్క ఆలోచనలోనే నడిచాను కదా, కానీ నాకెందుకు జయము రాలేదు దేవా అంటే నువ్వు చేయాల్సింది చేయలేదు. ఏమండి, నువ్వు చేయాల్సింది చేయలేదు. చాలా కీలకమైన అంశం ప్రియులారా, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. ఎపిటోమ్ అంటారు చూసారా, చాలా ఉన్నతమైన దానిని, అలాగే ఇక దానికంటే ఎత్తి ఇంకొకటి ఏం లేదు, దాన్ని ఎపిటోమ్ అంటాం. అంత ఉన్నతమైనది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఉండడమే ఒక గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంసోను చూడండి ప్రియులరా, మనం చదువుకున్నాం కదా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో. ఎంత బలవంతుడు, గాడిద దవడ ఎముక, ఎండిపోయిన ఎముక దొరికితే 1000 మందిని చంపితే ఆ 1000 మందిలో ప్రతి ఒక్కడు నాకు తెలిసి దెబ్బతిన్నప్పుడల్లా అనుకొని ఉంటాడు, వామ్మో మేము దేవుణ్ణి చూశామురా అని. 1000 మందిని చంపాడు ఒకటే ఒక్క రోజు లోయలో. పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో ఆ బలం ఎవడికి రాదు, దేవుడు ఇవ్వడు కూడా. కానీ దేవుడు సంసోనుకి ఇచ్చాడు ఆ బలం. ఆ బలం అంతా ఈ జుట్టులోనే. జుట్టు పోయింది, ఎందుకు పోయింది అంటే బలహీనత, అవివేకం, బలహీనత. కలిసి తిరుగుతున్న రోజులు కూడా దేవుడు బలం తీసేయలే. కానీ ఎప్పుడైతే బలాన్ని ఎదుట వ్యక్తికి, తన రహస్యాన్ని ఎదుట వ్యక్తికి, దేవుడిచ్చిన మర్మాన్ని ఎదుట వ్యక్తికి తెలియజేశాడో, ఆ ఒక్క రహస్యాన్ని విప్పినందుకే అతని జీవితం అంతా నాశనం అయిపోయింది. బలహీనత, ఈ వీక్నెస్. స్నేహితులంటే బలహీనత, ఇంట్లో వాళ్ళంటే బలహీనత, డబ్బంటే బలహీనత, ప్రయాణాలంటే బలహీనత. ఏ ఏ విషయాలలో మనము ఎక్కువ బలహీనులం అవుతామో అదే మనకు ఉరవుతుంది ప్రియులరా. ఇట్ విల్ స్ట్రాంగిల్ అస్. అందుకే ప్రసంగి రాస్తాడు, అంతా వ్యర్థము, దేవుని సన్నిధిలో ఉండడమే శ్రేయస్కరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండడమే శ్రేయస్కరం. మీకు ఓ విషయం చెప్పనా, మన బలహీనులమని మన దేవునికి తెలుసు. ఏమంటే తెలీదా? తెలుసు. మనం మంటివారమని కూడా తెలుసు, మనం పురుగు వంటి వారమని కూడా తెలుసు, మన ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మాయమేమే ఆవిరి వంటిదని కూడా తెలుసు. కానీ ప్రతిరోజు ఆయన సన్నిధి గురించి మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటారు చెప్పండి? ప్రతిరోజు ఆయన సన్నిధి గురించి మాట్లాడతాడు దేవుడు. ఎందుకో చెప్పాలి. ఆయన సన్నిధిలోనే మనకు బలం ప్రియులరా. ఆయన సన్నిధిలోనే మనకు సంతోషం, ఆయన సన్నిధిలోనే మనకు ఆదరణ, ఆయన సన్నిధిలోనే మనకు ఎనర్జీ, మళ్ళీ శక్తి పొందుకోవడానికి ఆయన సన్నిధి. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండమంటాడు మన ప్రభువు. నా ప్రియ దేవుని పిల్లలారా, చక్కటి మాటలు మనం విన్నాం. మరి దాని ప్రకారం మీ ఆత్మీయ జీవితాలను ఈ రోజు నుండైనా ఒక తీర్మానపూర్వకమైన పట్టుదలలో కట్టుకుంటే మీరు ధన్యులవుతారు. మీరు ధన్యులవుతారు. మీరు నేను నమ్ముకున్న మన దేవుడు సామాన్యుడు కాదు ప్రియులరా. పరీక్ష పెట్టకుండా మాత్రం విడిచిపెట్టడు. ప్లీజ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరీక్ష పెట్టకుండా ఎవరికి మార్కులు అయ్యడు ఆయన. అలాంటి దొంగ అసలే కాదు. పరీక్ష పెట్టే ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు కృపగలవాడు కదా, దయగలవాడు కదా, మంచివాడు కదా, అడగక ముందే ప్రాణం ఇచ్చినవాడు కదా అని చెప్పి మనం పరీక్షను నిర్లక్ష్యము చేయకూడదు. ఆమేన్.
అదే ఈరోజు మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠం. ఆదాము అవ్వల గురించి ఆలోచించండి. ఈరోజు నిజంగా ఇదే చెబుదాం అనుకున్నాను నేను. దేవుని సన్నిధి అనేది నా టాపిక్ కాదు, కానీ ఆదాము అవ్వలను ఒకసారి మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. ఆదాము అవ్వల గురించి ఆలోచించండి. ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చేవాడు కదా. అంటే దేవుని చల్లపూట కాదు, భూమి మీద మనుషుల టైం స్కెడ్యూల్ని బట్టి వచ్చేవాడు. చల్లపూట అంటే సాయంత్రం ఆఫ్టర్ 5 o'clock, 5 గంటల తర్వాత ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు. ఆ రోజు కూడా వచ్చాడు దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ రోజు కూడా ప్రభువు వచ్చాడు. కానీ రాందెవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. ఎవరికైతే ఆయన పోలికిచ్చి, ఆయన రూపమిచ్చి, ఎవరినైతే ఆయన జ్ఞానమంతటితో, ఆయన వివేచనంతటితో దేవుడు తన ప్రేమంతా కలిపి సృష్టించాడో, ఏ బొమ్మకైతే జీవ ఆత్మను అనుగ్రహించాడో, ఆ జీవించు ఆత్మ అయిన ఆదాము అవ్వలు ఆ రోజు దేవుని దగ్గరకు రాలేదు ప్రియులరా. గాడ్ ఈజ్ కన్సర్న్. నువ్వేమి చేశావు అని అడగలేదు దేవుడు. చూసారా? నువ్వేం చేశావు అని అడగలేదు దేవుడు. నువ్వెక్కడున్నావు అని అడిగాడు. నిజంగా ఎంత మంచి మనస్సు తండ్రిది అసలు. మన లోపాలు ఎంచడు ప్రియులరా. కట్టుకున్న పిల్లం ఎంచుతుంది, కట్టుకున్న మొగుడు ఎంచుతాడు లోపాలు కాదా? చెప్పలేదు, ఖచ్చితంగా ఎంచుతారు. కడుపును పుట్టిన పిల్లలు కూడా ఎంచుతారు రేపు రెక్కలు వచ్చాక. బంధువులు అయితే రాబంధులే. ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. శత్రువు అయినా మరిచిపోతాడు, కానీ బంధువులు మరిచిపోరు. మనం ఎప్పుడు దొరుకుతామో ఎప్పుడు పొడుద్దామో అని రెడీగా ఉంటారు. రాబంధుల కంటే దారుణం అసలు. ఇక లోకంలో ఉన్న మనుషులు మన చుట్టూ మనతో ప్రేమగా మాట్లాడేవారు. ఎవరిని నమ్ముదాం ఈరోజు? ఎవరిని మనం నమ్మడానికి లేదు. ఎందుకు? ఎవరైనా సరే మనం ఎక్కడ దొరుకుతామా అనుకుంటారు. మనం ఎదుగుతే ఏడుస్తారు, మనం దయనీయ పరిస్థితుల్లో ఉంటే చూసి నవ్వుతారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు, ద బెటర్ సొల్యూషన్, ద బెటర్ రెమెడీ ఈజ్ జీసస్ క్రైస్ట్. మంచి ఆధారము, మంచి క్షేత్రము ఏదైనా ఉందంటే అది యేసయ్య సన్నిధే. యేసయ్య ఆ రోజు కూడా వచ్చి నువ్వు ఏం చేశావురా అని ఆదాముని అడగట్లేదు, కానీ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆదామును బయటికి తీసుకొని రావాలి అన్నది దేవుని ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ముందు నిన్ను బయటికి తీసుకొని రావాలి. నిన్ను ఆటంకపరుస్తున్న, నిన్ను అభ్యంతరపరుస్తున్న, నిన్ను కమ్మేస్తున్న ప్రతి విధమైన అభ్యంతరములన్నిటి నుండి నిన్ను బయటికి తీసుకొని రావాలి. అది నీ దేవుని ఆలోచన. నీకు దేవునికి మధ్యలో ఉన్న ప్రతి అడ్డుగోడ, నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి అడ్డుగా నిలబడుతున్న ప్రతి చీకటి నుండి నిన్ను వెలుగులోనికి తీసుకొని రావాలి. అది ప్రభువు ఆలోచన. అందుకే యేసయ్య అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు నువ్వు? అప్పుడైనా గమనించొద్దు, అప్పుడైనా గ్రహించొద్దు. నేను ఫోన్ చేస్తా అప్పుడప్పుడు మీకు. ఎక్కడున్నారు? చర్చ్కి ఎందుకు రాలేదు? ప్రేయర్లో ఎందుకు లేదు ఈరోజు? అడుగుతానా లేదా? అప్పుడైనా అర్థం చేసుకోవద్దు. దేవుని ఆత్మ ఏదో మాట్లాడుంటాడు, ఏదో చెప్పాలి అనుకోని ఉంటాడు. అందుకే మా పాస్టర్ గారు అనుకోవద్దు. సరే ఈసారి రాలే, మరి రెండోసారి అయినా కనపడాలిగా. నేను చాలా ఇంట్రోవర్డ్ పిల్లరా, నన్ను అర్థం చేసుకోండి ముందు. నేను చాలా ఇంట్రోవర్డ్. నా భార్యతోనే ఓపెన్గా మాట్లాడను నేను. సీరియస్లీ, ఏదున్నా నా మనసులోనే ఉంటుంది. నేను ఏది ఎక్స్ప్రెస్ చెయ్యను, ఏది చెప్పను, ఏది పంచుకోను, ఎవరితో అసలే పంచుకోను. కానీ నేను నీకు అలాంటిది ఫోన్ చేసి ఫలానా విషయము, ఫలానా సంగతి అని అడుగుతున్నాను అంటే అక్కడి నుండి చాలా ఫోర్స్ ఉందని అర్థం. బలమైన ప్రేరేపణ ఉంది అని అర్థం. ఇక ఆ ప్రేరేపణను తట్టుకోలేకపోతేనే నేను కాల్ చేస్తా, వచ్చి కలుస్తా. దాన్ని నువ్వు గ్రహించి అప్పటికప్పుడు సరి చేసుకొని వెంటనే రెస్పాండ్ అవ్వగలిగితే మంచిది. లేకపోతే మళ్ళొక అవకాశం వరకైనా మొత్తం సెట్ చేసుకొని నిలబడితే మంచిది. కాన్సిక్వెన్సెస్ ఉండవు, పరిణామాలు అంటారు చూసారా, అవి ఉండవు. సరి చేసుకోకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడున్నావంటే బయటికి రావద్దు. ఆదాము బయటికి రావాలా వద్దా? చెప్పరు.
రావాలి బయటికి వచ్చి, దేవా ఏదో అయిపోయింది ప్రభు అని కాళ్ళ మీద పడితే అయిపోయేది. కానీ అలా కాదు. నువ్వు పొట్టలో తిరుగుతున్నప్పుడు నీ స్వరం వినగానే నేను దిగంబరిని తెలుసుకున్నాను. దిగంబరి అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ప్రతిరోజు దిగంబరివి కాదా? ప్రతిరోజు నేను నిన్ను చూడట్లేదా? నా చేతులు నీకు నిర్మాణం చేయలేదా? నా నాసిక రంధ్రముల ఊపిరి నీకు ప్రాణాన్ని ఇవ్వలేదా? ఇప్పుడు దిగంబరి అని తెలిసిందా నీకు? దిగంబరి అయితే ఏంటి ఇప్పుడు? అట్ట కాదు ప్రభువా అంటే చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేస్తుంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. వెంటనే దేవుడు చల్ ఉండడానికే వీలేదు, అసలు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. పోగొట్టుకోలేదు దేవుని సన్నిధి. ఏమండి, దేవునిలో లోపం ఉందా? అవివేకంగా ప్రవర్తిస్తున్న మనలో లోపం ఉందా? నేనంటాను 100% నాలోనే లోపం ఉంది. ఎవరిని నిందించడానికి లేదు, ఎవరి మీద రాయేయడానికి అసలే లేదు. ముందు నన్ను నేను విమర్శించుకుంటే చాలు, ఆయన తీర్పు నుండి తప్పించబడతాను. నువ్వు అనడం కంటే, నేను అనుకోవడం కంటే ఉత్తమం ఇంకొకటి లేదు. దేవుని దగ్గర ఎస్పెషల్గా అవును ప్రభువా నేనే, అవును దేవా నాదే అని దేవుని దగ్గర ఒప్పుకోవడం కంటే మించిన ఉత్తమమైనది ఇంకొకటి లేదు ప్రియులారా. వాళ్ళిద్దరూ చేయలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు. అవ్వ మనది పాము మీద వేసేసింది, ఆదాం అన్నాడు అమ్మాయి మీద వేసేసాడు. ఏమండి, ఎంత దుర్మార్గం కదా. నేనే అంటే అయిపోయేది, అదనం అదే వచ్చింది బాధ. మొత్తం దీవెనలన్నీ పోగొట్టుకోవడానికి మూలం అదే. నేనే అని ఒప్పుకోము, దేవుని దగ్గర కూడా ఒప్పుకోము. తెలుసా, దేవునికి కటిక చీకటి కూడా పట్టపగల్లాగా ఉంటుందట. అందుకే దాన్ని వివరిస్తూ వాక్యం అంటుంది, దేవుని ఎదుట మరుగైనది ఏదీ లేదు. దేవుని ఎదుట మరుగైనది ఏదీ లేదు. ఏమి చెప్పి దేవుని దగ్గర మరుగు చేసుకుంటాం? దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి కాకపోతే. ఏమండి, దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు, దేవునికి అసలే దూరం అవ్వద్దు. నీకు దేవుడు నియమించిన ఈ సేవకుడు నేను సామాన్యుడిని కాదు. ఐ విల్ బి వెరీ కీన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అబౌట్ యూ. నీ గురించి, ప్రతి ఒక్కరి గురించి ఐ విల్ బి వెరీ చాలా 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 స్పష్టంగా దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటాను. ప్రతిదీ డీటెయిల్డ్గా చెబుతూ ఉంటాను. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని మాటలు చెప్పమన్నాడట. తర్వాత మీరు చదువుకోండి. ఈరోజు యాక్చువల్గా దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ వాక్య సందేశం వేరే మలుపు తిరుగుతుంది కాబట్టి సంతోషమే. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మోషేను పిలిచి, బాబు యాకోబు సంతతికి ఈ సంగతులు చెప్పు, ఈ ఆజ్ఞలు చెప్పు, ఇవన్నీ వివరించి చెప్పు అని అన్నాడు మోషేతో దేవుడు. మోషే అంటే ఎవరు? దైవజనుడు. నేనెవరు? దైవజనుడు. ఓకేనా, అర్థమైందా? దైవజనుడు. ఇప్పుడు దైవజనుడితో దేవుడు అన్నాడు, ఇదిగో ఈ సంగతులు చెప్పు. ఏం దేవా నువ్వే మాట్లాడొచ్చుగా డైరెక్ట్గా అంటారేమో. అట్లా మాట్లాడు దేవుడు. వెన్ దెర్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్, గాడ్ లీవ్స్ టు రిప్రజెంటేటివ్. ఒక మధ్యవర్తిని నియమించినప్పుడు, మధ్యవర్తిత్వం జరుగుతున్నప్పుడు దేవుడు మధ్యవర్తికి చెబుతాడు, డైరెక్ట్గా చెప్పడు. ఇప్పుడు మోషే మధ్యవర్తి. దేవుడు అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు అన్నాడు. ఏనయ్యా వింటున్నారా? అర్థమవుతుందా? ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు అన్నాడు. మోషే వెళ్ళాడు, యెహోషువను వెంటేసుకున్నాడు, కాలేబును వెంటేసుకున్నాడు, నాయకులను వెంటేసుకున్నాడు, ప్రజలందరినీ పిలిపించాడు. వచ్చారు, లక్షల మంది ప్రజలు అక్కడే ఉన్నారు. మొత్తం అందరికీ వివరించి చెప్పేశాడు. ఆమెన్. వివరించి చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు, ఏది ఆపలే, అన్నీ చెప్పాడు మోమాటం లేకుండా. వెంటనే ఇజ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలుసా? ఓకే, దేవుడు మాతో చెప్పిన మాటలన్నీ మేము చేస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మాతో చెప్పిన సంగతులన్నీ మేము చేస్తాము అన్నారు. అన్నారా? అన్నారు. మోషే ఏం చేశాడు? ఇప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏదైతే చేస్తామని చెప్పారో అదే పోయి దేవునికి చెప్పాడు. నేను దాచుకోలే, చెప్పి ఆగలే, ప్రజలు చెప్పింది విని ఆగలే, మళ్ళీ అవే మాటలు తీసుకొని వెళ్ళి దేవునికి చెప్పాడు. దట్ ఈస్ ద రైట్ థింగ్. అదే క్రమము, అదే సేవ, సేవకుడు, సంఘము, సంఘ పెద్దలు, విశ్వాసులు, పరిచర్యకు క్రమం.
అదే వెళ్ళి దేవునితో చెబితే దేవుడు రికార్డ్ చేశాడు అక్కడ ఏమని, ఇదిగో పలానా మాటలు ఇజ్రాయేలు ప్రజలకు మోషే చెప్పగా మోషేకు ఇదిగో ఈ ప్రజలు ఇలాగా రెస్పాండ్ అయ్యారు. దేవుడు గ్రంథస్థం చేసేసాడు, నోట్ చేసుకున్నాడు దేవుడు వాటిని. ఒక అధ్యాయం దాటింది ప్రియుల, జస్ట్ 1-2 చాప్టర్స్ అంతే, పడిపోయారు. చేస్తాము అని చెప్పిన ఇజ్రాయేలు ప్రజలు పడిపోయారు. పడిపోయిన వాడు తప్పు ఒప్పుకోవాలిగా, ఒప్పుకోలే. దేవునికి కోపం వచ్చింది, మొత్తం అందరిని మొత్తడం మొదలుపెట్టాడు. వేల మంది ప్రజలు పిట్టల్లాగా రాలిపోయారు. ఈరోజు మనం చావాల్సిన అవసరం లేదు, మనల్ని చంపడు కూడా దేవుడు. కానీ మన జీవితాలంతా కూడా, మన కుటుంబాలన్నీ కూడా ఏదేదైతే మనం క్రమంగా కట్టుకోవాలని చూసామో అవన్నీ కూడా సాతాను యొక్క సుడిగాలి చేత కొట్టబడి ఊగిపోతూ, కదిలిపోతూ, పడిపోతూ, రాలిపోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చివరికి మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందో తెలుసా, దేవుడా అనాల్సి వస్తుంది. ఏ వెరీ ట్రాజడీ విల్ అక్కర్. ఎప్పుడైతే నువ్వు యేసయ్యలోనికి వచ్చావో నువ్వు లోకాన్ని విడిచిపెట్టొచ్చావు. లోకాన్ని నడిపిస్తున్న సాతాను ప్రభావాన్ని విడిచిపెట్టొచ్చావు. నీ ఆశలు, నీ కోరికలు, నీకున్న సమస్త ఇచ్చలన్నిటిని కూడా విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వచ్చావు. వెంటనే నువ్వు లోకానికి శత్రువు అయిపోతున్నావు, సాతానుకు శత్రువు అయిపోతున్నావు. మరి దేవునిలోనికి వచ్చినటువంటి నీవు పరిస్థితి ఏదైనా సరే ఆ దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండకుండా నువ్వు మళ్ళీ లోకం వైపుకు వెళ్ళిపోతే ఆ లోకం నిన్ను చీల్చి చెండాడుతుంది, చీల్చి చెండాడుతుంది. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం. సాతాను అన్నాడు దేవునితో, నువ్వు యోబు చుట్టూ, యోబు ఇంటి చుట్టూ కంచె వేశావు కనుక నేనేం చేయలేకపోయానన్నాడు. దేవుని సన్నిధి ప్రియులరా కంచె, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి ఆ కంచె. నీకు తెలీదు, నాకు తెలీదు, మన కంటికి కనబడదు అది. అదొక కంచె మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన పిల్లల చుట్టూ మన ప్రభువు వేసుంచాడు. సాతాను వస్తాడు అప్పుడప్పుడు, దాన్ని మన జీవితాలను పాడు చేయడానికి వస్తాడు. కానీ కంచెను చూసి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. నీ అంతటా నువ్వు ఆ కంచె దాటితే తప్ప వాడు లోపలికి రాలేడు. ఆమేన్. నువ్వు దాటావనుకో, నక్కకు దొరికిన జంకపెల్లే, సింహాలైనా ఆమాంతం కొరికి ఊపిరాడకుండా చంపేస్తాయి. కానీ నక్కలు, తోడేళ్ళు అలా కాదు, పీకి పీకి చంపుతాయి. బ్రతికుండగానే పీక్కడం మొదలు పెడతాయి, చిత్రవధతో చంపుతాయి. మనం అలాంటి వేదనకర పరిస్థితులలో నుండే బయటకు వచ్చాం. అది యేసయ్యను ఆశ్రయించాం, ఆయన సన్నిధిని ఆశ్రయించాం. ఆయన సన్నిధికి మనం దూరం అవ్వడం వలన ఏ లాభము పొందుకోలేం ప్రియులరా. అందుకే యేసయ్య అన్నాడు, నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. అలాగని చెప్పి యేసయ్య నీ అంతా, యేసయ్య స్వార్థపరుడా? యేసయ్య పెత్తందారినా? యేసయ్య మన మీద ఏమైనా అజమాయిషీ చేస్తున్నాడా? చెయ్యడు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన మంచితనము నీకు చూపించాలనుకుంటాడు. కానీ నువ్వు దానిని గుర్తించకుండా దూరం అయిపోతే నష్టము, పర్యవసానము నువ్వే అనుభవించాలి. సంసోను బలహీనుడైపోయాడు. సౌలు గారి గురించి చెప్పారు కదా, అవును కదా, సౌలు, అవునా? అసలు సౌలు గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం అవుతుంది నాకు. 6 పాయింట్ హైట్, మంచి ఫిజిక్, మంచి గ్లామర్, మంచి బలము కలిగినటువంటి వ్యక్తి, తెలివి కలిగిన వ్యక్తి. బెన్యామీను గోత్రములో పుట్టినవాడు. బెన్యామీను అంటే కడసారి గోత్రం, ఏ లీస్ట్ ట్రైబ్, ఒక చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో పుట్టిన వాడిని దేవుడు అంటాడు సమూయేలుతో, సమూయేలు యోధా గోత్రం కాదు, మనష్షే గోత్రం కాదు, ఆ గోత్రం కాదు, ఈ గోత్రం కాదు, చివరి కడసారి గోత్రంలో నుండి ఒక నెన్నుకున్న నిలబెట్టు, అభిషేకించు అన్నాడు. ఎవడాడు? సౌలు. సౌలును దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత సౌలు అనుకున్నాడు, నన్ను మించినోడు లేడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నన్ను మించినోడు లేడు అనుకున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏం కాదులే అనుకుంటాం. ఏం కాదు, అదే పెద్ద లోయ, అదే పెద్ద ఊబి,
ఏం కాదులే అనుకుంటాం. ఏం కాదులే అనేది లేదు ప్రియులారా. ఇట్స్ నాట్ లైక్ దట్. అది అలాగ కానే కాదు అసలు. నన్ను మించినోడు లేడు అనుకున్నాడు సౌలు. గొలియాతు ముందు కుక్కపిల్లలాగా వెళ్ళి దాచుకున్నాడు. అంత ఆజానుబాహుడు, అంత అందగాడు, అంత బలిష్టి గొలియాతు ఎదురుగా నిలబడగానే దాచుకున్నాడు వెళ్ళి లోపల. దేవుని వాక్యం అంటుంది, మనోవిచారం గలవాడే ఏం చేయాలో అర్థం కాక లోపలే దాక్కుండిపోయాడట. చిన్నవాడు దావీదు వచ్చాడు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు కుక్కలాంటి వాడు మనల్ని బెదిరించడం, నేను పోతాను అన్నాడు. పోయి కొట్టొచ్చిన తర్వాత సౌలు అంటాడు, ఆహా సూపర్ దావీదా అంటాడు. మరి నువ్వేం చేసావయ్యా? దాచుకున్నాను. సరే దాచుకున్నావు, మరి మళ్ళీ మంచిగా అవ్వాలిగా. అవ్వలే. అలాగ గర్వం పెంచుకొని, దావీదు మీద ఈర్ష్య పెంచుకొని, పగ పెంచుకొని, దావీదును చంపుదామని తరుముతూ తన ఆత్మీయతనే పాడు చేసుకున్నాడు. అప్పటికీ దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టలే. ప్లీజ్ కన్సిడర్ దిస్. చేయాల్సింది ఏంటి? రాజ్య పరిపాలన కాదు, ప్రజలను పరిపాలించడం కాదు, ప్రజలకు న్యాయం చేయడం కాదు. దావీదును చంపమన్నాడు దేవుడు. దావీదు గురించి నీకెందుకు? దావీదును తరమాలా, దావీదును పట్టుకోవాలా? సింహాసనం మీద నుండి గుహల్లోకి వెళ్ళి దావీదును వెతకడం మొదలుపెట్టి, రాజు ఏం పని? గుహల దగ్గర నీకు, అడవుల్లో ఏం పని, కొండల్లో ఏం పని నీకు, లోయల్లో ఏం పని నీకు? దావీదు వాడి పనేదో ఆడు చేసుకుంటాడు, వాడు ఉంటాడో సత్తాడో, నీకెందుకు? నువ్వు చేయాల్సిన పని విడిచిపెట్టి నువ్వు దావీదంట పరిగెత్తడం ఏంటి? చూసారా ఎంత స్వార్థపూరితమైన మనసు వచ్చిందో? తెలుసుకోలేకపోయాడు సౌలు. అదొచ్చింది బాధ. తెలుసుకుని ఉంటే బాగుండేది. అప్పటికీ దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు. ఇక చివరికి దేవుని ఆజ్ఞలు కూడా అతిక్రమించేశాడు. అప్పుడు వెళ్ళిపోయాడు దేవుని ఆత్మ. అదే మన సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుండి అనుకుంటా. దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలులోనికి ప్రవేశించెను. ఇక అప్పటి నుండి ఆడికి నిద్ర లేదు, అప్పటి నుండి ఆడికి సమాధానం లేదు, సంతోషం లేదు, క్షేమము లేదు. ఏదో ఆలోచన, ఏదో భయము, ఏదో బెంగ, ఏదో చింత, ఏదో దిగులు, ఏదో వేదన. మనసు కకావికలం అయిపోయింది, చీల్చి చెండాడబడుతూ ఉంది. మళ్ళీ దావీదు వచ్చి పాట పాడితే కానీ ఆదరణ లేదు. దేవుని సన్నిధి అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అర్థమైందా నేను చెప్పింది? దేవుని సన్నిధి గొప్పోళ్ళకి, బీదోళ్ళకి, కులం అది ఇదని ఏమీ ఉండదు. దేశము, ప్రాంతము అనేది ఉండదు. వర్ణము అసలే ఉండదు. అంటే రంగు అసలే ఉండదు. ఏ భేదము లేదు ప్రియులరా. దేవుని సన్నిధి అందరికీ ఉచితమే. గాడ్ ఇన్వైట్స్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధికి దేవుడు ఆకర్షిస్తాడు. కానీ ఆయన సన్నిధిలో ఉన్న నీవు దేనిని తరుముతున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఆయన సన్నిధికి వస్తున్న నీవు దేనిని ఎక్కువ వెంటబడుతున్నావు? దేనిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? సౌలు వ్యర్థమైంది చేయలే, పాడైపోయాడుగా. సంసోను బలహీనుడు అవ్వలే, పాడైపోయాడు. 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపినోడు ఆడదాని దగ్గర బలహీనం అవ్వలే. సరే బలహీనమయ్యాడు. రహస్యం ఎందుకు చెప్పావు? రహస్యం చెప్పాడు, నాశనం అయిపోలే, పాడైపోయాడు. అయిపోయింది, జీవితం ముగిసిపోయింది. చేయాల్సిన కోర్సే చేయలేదు అసలు. ఇక ఆదాము అవ్వలు ఏమండి, దేవుని ప్రేమంతా కలిపి దేవుడు చేశాడు. కానీ ఒక చిన్న పొరపాటు, దేవుని సన్నిధిగా రాకుండా దాక్కున్న పొరపాటు, నాశనం అయిపోలే. కానీ ఎక్కడా కూడా దేవుడు మారలేదు. చూసారా? మన కుటుంబాలు, మన పిల్లలు, మన భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు మంచిగుంటే చాలు కాదా? ఇంకేమైనా కావాలా? మేడల మీద మేడలు, కోటల మీద కోటలు, రాజ్యాల మీద రాజ్యాలు, ఏమంటే పెత్తందారితనాలు, అధికారాలు, రాజరికాలు ఏమైనా కావాలా? ఏం అవసరం లేదు. వీఆర్ మిడిల్ క్లాస్, వీఆర్ హ్యాపీ విత్ అవర్ ఫ్యామిలీ. మనం మన కుటుంబంతో సంతోషంగా ఉంటాం. మనకున్న దాంతో మనం సంతోషంగా ఉంటాం. ఏ ఆశలు, కోరికలు ఎక్కువ ఏమి ఉండవు. వీఆర్ వెరీ లిమిటెడ్. మరి ఇందులో కూడా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అనుకున్నవి జరగకపోవడాలు, ఆశలన్నీ అడి ఆశలు అవ్వడాలు. ఎందుకు ఈ తిప్పలు మనకి?
ఏమండి, ఎందుకు ఈ బాధలు మనకి ఎడిషనల్గా ఒక పెద్ద ఫోర్స్ కలిగిందిగా, అది యేసయ్యే. ఆ శక్తి మనకు దొరికింది, దాన్ని వాడుకుందామంటే వాడుకోరు. లేదు లేదు నేనే మోస్తానంటాం, మోసి ఈపుకాయ కడుతుంది కానీ అనుకున్నది జరగట్లే పాపం. అబద్ధమా? మోసి మనము కూని వంగిపోయి పడిపోవాల్సి వస్తుంది కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగట్లే. కానీ దేవుని సన్నిధిలో నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. నీ ప్రయాస, నీ కష్టము, నీ పని, నీ ఆర్థిక వ్యవస్థ, నీ ఆరోగ్య వ్యవస్థ, నీ కుటుంబ వ్యవస్థ, నీ జీవితం గొప్ప దీవెనకరమైనదిగా మారుతుంది ప్రియులారా. కనుక అలాంటి గొప్ప ఆదరణ దేవుని సన్నిధిలో ఉంది. బలహీనుడవై బలహీనురాలవై అజ్ఞానముతో అవివేకముతో గర్వ అహంకారముతో ఆ సన్నిధిని దూరం చేసుకోక ఏ పరిస్థితిలో ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపులాగా, ఏమండి, ఏ పరిస్థితి అయినా సరే దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అని పశ్చాత్తాపడిన దావీదులాగా. ఇంకెవరు మూడో వ్యక్తి చేయాల్సినటువంటి పనిని విడిచిపెట్టకుండా చేసిన దానియేలులాగా మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి. అప్పుడు పాపము, ప్రార్థనా జీవితము, వాక్యానుసారమైన జీవితం అనే విషయాల మీద మన మనస్సు నిలబడుతుంది. పాపాన్ని విడిచిపెడతాం, శక్తి జాలకపోతే ప్రార్థన చేస్తాం, ప్రార్థనా జీవితంలో కొనసాగుతాం. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో కొనసాగుతున్న మనము వాక్యాన్ని వెలుగుగా దీపముగా దేవుని ద్వారా కలిగి ఉంటాం. తద్వారా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మనం ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం, మన ఇంట్లో దీవించబడతాం, బయట దీవించబడతాం, మన పొలము దీవించబడుతుంది, మన పిల్లలు దీవించబడతారు, మనకు కలిగిన సమస్తము దీవించబడుతుంది, మన ధనాగారము దీవించబడుతుంది, మన ధాన్యము దీవించబడుతుంది, మన పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, మన పానీయము దీవించబడుతుంది. మన మీదకు ఒక మార్గంలో వచ్చే శత్రువు 7 మార్గాల గుండా పారిపోతాడు. మనకు సహాయం ఒకవైపు నుండి ఆగిపోతే దేవుడు 7 దిక్కుల నుండి మనకు సహాయం పంపుతాడు. కానీ మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఎన్నడూ ఉంచడు. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. నేను అనుభవిస్తున్న దాన్ని గుండెమే చేసుకొని చెబుతా, ఐఆమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అందుకే హాయిగా పండుకొని నిద్రపోతా, మళ్ళీ లేచి దేవుణ్ణి స్తుతిస్తున్న దినాన్ని ప్రారంభిస్తా, దేవుని కొరకు పనిచేస్తా, దేవునిలో స్థిరంగా నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ కొనసాగుతా. నా వెంట నా పిల్లలుగా మీరు నడుస్తే నేను పొందుకునే అదే ఈవెన మీరు పొందుకుంటారు. నడవకుండా నా ఇష్టం నేను చేసుకుంటా అంటే చేసుకోండి, మీ ఇష్టం. నేను నీ అంతను కాదు, నేనేమి మీ పైన కొరడా పట్టుకొని మీ ఈపులు బలగొట్టను. కానీ నష్టపోయేది మీరే. మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు, నా దేవునికి అసలే ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు దేవుని సన్నిధి. చెప్పండి అందరూ, దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా? కాబట్టి నమ్మండి, విశ్వసించండి. దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఆ సమయాలన్నిటినీ సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. వాక్య సందేశం అందించిన ప్రణీతిని దేవుడు ఇంకా బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. మోకరించుదాం ప్రియులారా, తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు స్వామి నీకు వందనాలు ప్రభువా. కృపగల దేవా నీకు కృతజ్ఞతలు తండ్రి. మహిమా స్వరూపుడా నీకు వందనాలు దేవా. దేవా ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో రాజా నీ యొక్క ప్రభువా వాక్య సందేశాన్ని నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు కృతజ్ఞతలు ప్రభువా. మరి నీ సన్నిధి, అవును దేవా, నీవెంతో ప్రభువా అయ్యా విలువైన వారిగా ప్రేమించి ప్రభువా నీ ప్రాణమునే క్రయముగా అర్పించి మమ్మలను రక్షించుకున్నావు. మరి నీ సన్నిధిలో ప్రభువా ఉండేవారిగా ఉంటే మాకు నీ సన్నిధిలో సంతోషము, మాకు మీ సన్నిధిలో ఆశీర్వాదము, మాకు మీ సన్నిధిలో ప్రభువా దీవెన అనుగ్రహించే దేవుడవు తండ్రి. దేవా మరి ఒకసారి ప్రభువా నీ కుమారుని నిలబెట్టుకొని ఈ మాటల ద్వారా మా అందరినీ మీరు పొరికొల్పారు, మీకు స్తోత్రాలు. మరి అంతవరకు నమ్మకంగా ఈ మాటలలో నడుచు వారిగా మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధిలో ఉన్న మేలులు ప్రభువా మేము మా పిల్లలు అనుభవిస్తూ మా తరతరములు ప్రభువ కొనసాగునట్లుగా మేము నాయన విడువక నీ సన్నిధిలో చేయవలసినది చేయునట్లుగా మమ్మల్ని బలపరచండి. మహిమ పొందుకోండి.
కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రేమతో నాయన సంఘాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నీ వాక్యపు బలముతో కొనసాగింపజేయమని యేసయ్య నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించి తన కృపతో కప్పునుగాక. ఆమేన్.